వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా మా తరపున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంతోషంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని ఆశిస్తూ మీతో ఒక మంచి స్పెషల్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అదేంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్. సూపర్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది రెగ్యులర్గా ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్లకి మళ్ళీ ఉండదు. చాలా స్పైసీగా ఉంటుంది, మరింత అరోమాటిక్గా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు నచ్చేలా ఉంటుంది. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి. ప్లెయిన్ ఫ్రైడ్ రైసే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఏదైనా పండగలప్పుడు కానీ, వీకెండ్స్లో కానీ, గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక అద్భుతమైన సింపుల్ రెసిపీ చేయాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇది ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇంకా స్కూల్ పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వారికి పొద్దున్నే హడావిడిలో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఈవెన్ వారి లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మిక్సీ జార్లో 4 ముక్కలుగా తరిగిన ఒక టమాటో, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఉంచాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే 1 స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, ఇలా పొడవుగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే సన్నగా తరిగి ఉంచిన ఒక గుప్పెడు క్యాబేజీ, ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, 5 బీన్స్ వీటన్నిటిని వేసి వీటిలోని చెమ్మంతా పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా వెజ్జెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడికించుకున్న 200 గ్రాముల బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. మేము 200 గ్రాముల రైసే వేసుకున్నాము. మీరు మీ క్వాంటిటీకి సరిపడా రైస్ వేసుకోండి. అలాగే 1/4 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికోగులు వేసి బాగా ఈ గ్రేవీ అలాగే మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్. 10 నిమిషాల్లో టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా ఈ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ చేసే టెక్నిక్స్ కనుక మీరు తెలుసుకుంటే ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసేస్తారు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము. సో మన రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా మేము చేసిన విధంగా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఇది. ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.